ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ అవుతుంది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణ పరిస్థితులు, భారత్పై ప్రభావం, గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలపై చర్చ జరగనుంది. పలు అభివృద్ధి అంశాలపైన కీలక నిర్ణయాలు తీసుకోనుంది కేంద్రం. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. మరికొద్దిసేపట్లో అంటే సరిగ్గా 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగేటటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఇవాళ కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధానికి సంబంధించినటువంటి ప్రభావం భారతదేశం పైన పడుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ సమావేశాలు 4 సార్లు నిర్వహించారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడిప్పుడే కొంత యుద్ధ పరిస్థితులంతా కూడా సెటిల్ అవుతుంది. ఎందుకంటే ఒకవైపు ట్రంప్ కావచ్చు, మరోవైపు ఇరాన్ ఇద్దరు కూడా శాంతికి నిర్ణయం తీసుకున్నారు. సో సీజ్ ఫైర్ ఒప్పందం అనేది జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఇక భారత్ ఏ విధంగా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలనే దాని మీద కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా భారత్లో ఉన్నటువంటి ఈ గ్యాస్, పెట్రోల్, డీజిల్కి సంబంధించినటువంటి సరఫరా పైన ఎటువంటి ప్రభావం పడకుండా మున్ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి నిల్వలకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి, అంతేకాదు హార్ముజ్ జలసంధి సైతం ఇక ఓపెన్ కాబోతుంది. అయితే ఓపెన్ అయ్యేటటువంటి విషయంలో కొంత ట్యాక్సులు కానీ మరికొన్ని విషయాలపైన చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఒకవేళ హార్ముజ్ జలసంధి ఓపెన్ కాకముందే భారత్కు రావాల్సినటువంటి కొన్ని నౌకలు రెగ్యులర్గా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అది కనుక రెగ్యులర్గా ఓపెన్ అవుతే అక్కడి నుంచి మరింత ఎక్కువ స్థాయిలో గ్యాస్, డీజిల్, పెట్రోల్ అంటే చమురును మొత్తం కూడా సరఫరా చేసుకోవాలనేది భారత్ ప్రణాళికగా కనిపిస్తుంది. అదే సమయంలో దేశంలో ఉన్నటువంటి ఏవైతే సోర్సెస్ ఉన్నాయో వాటి ద్వారా ఉపయోగించాల్సినటువంటి సోర్సెస్ పైన కూడా కొంత ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే కోల్ ప్రొడక్షన్ నుంచి కరెంటు తయారవుతుంది. సో కరెంటు ద్వారా ఉన్నటువంటి ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయో, కరెంట్ అంటే ఈవీ వెహికల్స్ను మరింత ఎక్కువగా ఉపయోగించుకునేందుకు కావచ్చు, దాంతోపాటు సౌర విద్యుత్తును ఉపయోగించుకునేటువంటి వీళ్ళను మరింత పెంచడం వంటి అంశాలపైన కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఇంకోవైపు ఏదైతే బ్లాక్ మార్కెట్కి సంబంధించినటువంటి విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించడమే కాకుండా కేంద్రం ప్రత్యేకంగా ఒక అంతర్గతంగా మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఇక యుద్ధ పరిస్థితులు గనక సెటిల్ అవుతే దాని నుంచి ఏ విధంగా మరింత ముందుకెళ్లాలనే దాని మీద కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవడం అయితే, మరోవైపు దేశంలో ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి అటు పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులను ఎదుర్కోవడం, భారత్లో ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కూడా అంటే ప్రత్యేకంగా ఏ విధంగానైతే మహిళా బిల్లు, పునర్విభజనకు సంబంధించినటువంటి బిల్లులను కూడా తీసుకొచ్చేందుకు ఇప్పటికే షెడ్యూల్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితుల్లో 15, 16, 17 తేదీల్లో పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి అంశంపైన కూడా ఈ రోజు జరిగేటటువంటి కేంద్ర కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.